సర్తో పెరుగుతున్న ఆత్మహత్యలు, సర్వల ఆత్మహత్యలు పెరుగుతున్నాయంట. ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయబ్బా? చనిపోవలసిన గత్యంతరం ఏమొచ్చింది? నువ్వు కాదు, ఈ దేశస్తుడు కాదు, నువ్వు దేశం పో అని చెప్తారు, అంతే కదా. దానికి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అంటే అక్కడ వెనక్కి వెళ్తే వాళ్ళు ఉంచరు, చంపాడు దొబ్బుతారు. ఇక్కడ అటు బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఇంకెక్కడైనా కానీ అక్కడ వెళ్ళే బతుకు తెరువు లేదు, శూన్యం. కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఈ దీదీ గారు ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. చూడండి, పశ్చిమ బెంగాల్ నడుస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఈ కార్యక్రమంలో ఒత్తిడి భరించలేక రోజుకు 3-4 ఓటర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే అవన్నీ మా ఓట్లే, మాకు ఓట్లు పోతే మేము గెలవలేమనే బాధ ఇక్కడ ఇవి కళ్ళల్లో కనిపిస్తోంది. మరి వెనక ముందు ఎవరు లేరు, నాకేం అవసరం లేదు, నాకు ఆస్తులు వద్దు, ఎందుకు ఆ తాపత్రయం మళ్ళీ సీటు కోసం? వెనక ముందు ఎవరు లేకపోతే సరే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు, ఇంతవరకు మొత్తం 110 మంది మరణించారని. ఆత్మహత్యతం చేసి ఆసుపత్రి పాలైన వాళ్ళు 40 నుంచి 45 మంది చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రధానమైన నాయకుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు కూడా రోజుకొక విసురులు, చలోక్తులు ఎలక్షన్ కమిషన్ విసురుతున్నారు. తద్వారా భాజపా ప్రభుత్వం మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.